జయ శ్రీరామ్. హనుమంతుడు శక్తికి భక్తికి పూర్ణాయుష్కు ప్రతీక. ఆయన శరీరం భౌతికం కాదు. ఆయన తేజస్సు భక్తి ధర్మనిరతి వంటి సుగుణాలే ఆయనను చిరంజీవిని చేశాయి. పురాణాల కథనం ప్రకారం అష్ట చిరంజీవులు ఉన్నారట. వారెవరంటే అశ్వత్థామ, బలి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు, మార్కండేయుడు. వీరంతా ఇప్పటికీ జీవించే ఉన్నారని మన గ్రంథాలు చెబుతున్నాయి. వీరందరిలో అగ్రగణ్యుడు శ్రీరాముని పరమ భక్తుడైన హనుమంతుల వారు. రామాయణాంతంలో శ్రీరాముల వారు హనుమంతునికి ఒక వరం ఇచ్చారట. అదేమిటంటే, ఈ భూ ప్రపంచంలో నా నామస్మరణ ఎల్లప్పుడూ జరుగుతూ ఉన్నంత వరకు ఈ భూమిపై నీవు జీవించే ఉంటావు అని. అంటే ఈ భూమి మీద రామనామ మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉంటే హనుమంతుడు శ్రీరామనామ మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ మన మధ్యనే ఉంటారట. కానీ కొంతమంది మహర్షులు నిజంగా స్వామిని ప్రత్యక్షంగా చూసారా? చూసిన ఆ అదృష్టవంతులు ఎవరు? హనుమంతుల వారు నివసించే గుహ ఎక్కడ ఉంది? ఈ విషయాలు మీరు తెలుసుకోవాలంటే పార్ట్ 2 చూడండి, కామెంట్ చేయండి, భక్తితో షేర్ చేయండి. జై శ్రీరామ్.